హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు బాబు డిజిటల్ మీడియా. ముందుగా మీకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, ఈరోజు కోవిడ్లో మన ఇండియన్ ఎంబసీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగిందండి. సో మన భారత రాయబారి అయిన మన అంబాసిడర్ అయిన డాక్టర్ ఆదర్శ గారు మన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఇక్కడ ఉన్న భారతీయులను ఉద్దేశించి మన రాష్ట్రపతి పంపిన సందేశాన్ని చదివి వినిపించారండి. ఆ తర్వాత ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన మన భారతీయులు ఈ వేడుకల్లో భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. సో ఫ్రెండ్స్, కోవిడ్లోని కొన్ని ప్రధానమైన వార్తలు చూసినామంటే ఈరోజు కోవిడ్లో కేవలం లగ్జరీ వెహికల్ యొక్క టైర్లనే లక్ష్యంగా చేసుకొని వాటిని దొంగలించి సోషల్ మీడియాలో అమ్ముతున్న ఒక కోవిడ్ దేశస్తుని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందండి. సో ఈ మధ్య కాలంలో హవల్లీలో అహ్మద్ ఏరియాలో ఈ కార్ల యొక్క టైర్లు దొంగలిస్తూ ఉన్నారని చెప్పేసి పోలీసులకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో పోలీసులు కూడా వీళ్ళు ఒక బృందంగా ఏర్పడి ఎక్కడైతే ఈ కార్లు ఉంటాయో అక్కడన్నీ కూడా వాళ్ళ బృందాన్ని ఏర్పాటు చేస్తే ఒక వ్యక్తి ఇలాంటి కార్ల దగ్గర దొంగలిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో తదుపరి చర్యల కోసం వాళ్ళని కన్సర్న్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. సో కోవిడ్లో ఇంకో ప్రధాన వార్త ఏమంటే కోవిడ్ గవర్నమెంట్ ఏ కంపెనీస్ అయితే వీసా వ్యాపారం చేస్తూ ఉన్నాయో, అంటే కొంత వ్యక్తులు అయితే బోగస్ కంపెనీలు పెట్టడమో లేకపోతే కొన్ని కంపెనీలే డైరెక్ట్గా ఇలాంటి బోగస్ వీసాలు క్రియేట్ చేయడము చేస్తున్నాయో, సో వాటి అన్నిటినీ కూడా కనుక్కొని ఆ కంపెనీస్ అన్ని కూడా కనుక్కొని వాటిని బ్లాక్ లిస్ట్లో చేర్చడానికి వాటి మీద చర్యలు తీసుకోవడానికి కోవిడ్ గవర్నమెంట్ సన్నాహాలు చేస్తుందండి. దానికి ఏమంటే ఎవరైతే ఈ మధ్య అరెస్ట్ అయ్యారో, అకామా లేకుండా అరెస్ట్ అయ్యారో వాటికి ఉన్న డేటా ద్వారా, అంటే వాళ్ళ డేటా ఉంటుంది కదా, అరెస్ట్ అయిన తర్వాత డేటా తీసుకున్నారు కదా, ఆ డేటా ద్వారా ఏ కంపెనీలు ఈ వీసా వ్యాపారంలో పాల్పంచుకున్నాయని చెప్పేసి కనుక్కొని వాటి మీద కఠినమైన నిర్ణయాలు తీసుకొని చెప్పేసి వాళ్ళు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారండి. సో ఫ్రెండ్స్, కోవిడ్లో కార్లకు సంబంధించి లావాదేవీలు చేయడం కోసము ఒక చట్టాన్ని కోవిడ్ గవర్నమెంట్ రూపొందించడం కోసము సన్నాహాలు చేస్తూ ఉంది అండి. అంటే దానికోసం అధ్యయనం చేస్తూ ఉంది అనమాట. అదేమంటే మీరు ఎప్పుడైనా సరే కారు కొనాలి అనుకున్నప్పుడు అది కానీ ఒకవేళ 1500 కన్నా ఎక్కువ ఉంటే అలాంటి వాటి పేమెంట్స్ అన్ని కూడా ఆన్లైన్ ద్వారా జరగాలని చెప్పేసి దాని సాధ్యాసాధనలు ఏంటని చెప్పేసి వాళ్ళు స్టడీ చేస్తున్నారండి. అంటే ఇంతో రాలేదు కానీ దానికోసం వాళ్ళు అధ్యయనం చేస్తున్నారనమాట. అంటే 1500 అయితే క్యాష్ పేమెంట్, అంతకన్నా ఎక్కువ అవుతా ఉంటే అలాంటి లావాదేవీలు అయితే ఆన్లైన్ ద్వారా జరగాలని చెప్పేసి దానికి సంబంధించిన అధ్యయనం జరుగుతుంది. ఇంకా వివరాలు రావాల్సిందండి, వస్తే మీకు తెలియజేస్తానండి. సో మన కోవిడ్లో ఇంకో వార్త ఏమంటే ఒక వ్యక్తి జాబర్ బ్రిడ్జ్ నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నిస్తే కోవిడ్ ఫైర్ ఫోర్స్ అతన్ని కాపాడి మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళకి అప్పగించడం జరిగిందండి. సో ఇప్పుడు అతని కండిషన్ అయితే ఎలా అయితే తెలియదు కానీ అతను కోలుకోవాలని చెప్పి కోరుకుంటామండి. సో ఇండియాకి సంబంధించిన ఇంకో ముఖ్య విషయంలో అంటే కలకత్తాలో ఒక మెడికల్ కాలేజీలో ఒక జూనియర్ డాక్టర్ని చాలా దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారండి. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికం నిన్ననే వచ్చింది. దానికి సంబంధించింది ఏమంటే ఆ అమ్మాయిని ఒకరు కాదు ఒకరికన్నా ఎక్కువగా సామూహికంగా బాగా హింసించి అత్యాచారం చేశారని చెప్పేసి ఆ అమ్మాయి శరీరంలో దాదాపు 150 మిల్లీల వీరం దొరికిందని చెప్పేసి, అదేవిధంగా ఆ అమ్మాయి శరీరంలో చాలా మంది పళ్ళు ఘాట్లు ఉండడం, ఆ అమ్మాయిని చిత్రహింసలు గురి చేసి చంపారని చెప్పేసి దానికి సంబంధించిన నివేదిక వచ్చిందండి. ఇప్పుడు కూడా ఇండియా మొత్తం కూడా దీనికి సంబంధించి డాక్టర్లందరూ కూడా స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ పాప యొక్క తల్లిదండ్రులు కూడా మాకు న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు కోర్టులో అభ్యర్థిస్తున్నారండి. సో మీ ఇండియాలో మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లల్ని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఇండియాకి సంబంధించిన ఇంకో ముఖ్య విషయంలో వెలుగొడికి చెందిన ఒక తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు చేసిన తప్పుకి వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నారండి. సో ఇక్కడైతే మహేశ్వర్ రెడ్డి ప్రశాంతి అనే దంపతులకి ఒక కొడుకున్నాడు. అతను బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తూ ఉండి ఆన్లైన్ గేమ్లకి అలవాటు పడి విపరీతంగా విచ్చలవిడిగా దాదాపు 2,40,00,000 అప్పు చేసేసాడండి ఆ ఆన్లైన్ గేమ్లో. సో అంతా నష్టపోయిన తర్వాత ఆ అప్పులు వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తే ఆ తల్లిదండ్రులు దాదాపు వాళ్ళ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా వాళ్ళు అమ్మేశారు. అమ్మినా కానీ ఇంకా అప్పులు తిట్టడం లేదు. ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు తీవ్రంగా మనోవేదన గురి చేస్తూ ఉంటే వాళ్ళు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారండి. సో ఇక్కడ ఏమంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు లేదనే విషయము ఒకసారి మీరు గమనిస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్ అండి. పిల్లలు ఏదో బయట చదువుకుంటున్నారు ఉన్నారులే అని చెప్పి కాకుండా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళ మీద ఒక కన్ను వేసించండి. తప్పుడు దారిలో వెళ్తూ ఉన్నారు అని మీకు అనిపిస్తే వెంటనే వాళ్ళని మంచిగా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్.
సో కర్ణాటకలో ఒక ప్రబుద్ధుడు తన భార్య బాగా అందంగా తయారయ్యి బయట వెళ్తుందని చెప్పేసి తరచూ గొడవ పడేవాడు అండి. ఆ గొడవలు కాస్త శృతి మించి ఆ అమ్మాయిని అంటే తన భార్యని హత్య చేయడం దాకా దారి తీసిందండి. సో ఇది కర్ణాటకలోని దంపతులైన దివ్య ఉమేష్ అనే వాళ్ళు ఏమంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసిన ఆ అమ్మాయి కొద్దిగా బాగా రెడీ అయ్యి అంటే లిప్స్టిక్ పెట్టుకొని లేకుంటే కొద్దిగా రెడీ అయ్యి బయట వెళ్తుంటే తరచూ ఆ అమ్మాయిని అనుమానించి గొడవ పడేవాడు అండి. సో పెద్దలు ఎంతమంది కూడా సర్ది చెప్పినా కొన్ని రోజులు బాగానే ఉండేది, ఆ తర్వాత మళ్ళీ గొడవ పడేవాళ్ళు. సో ఈ అమ్మాయి విడాకులు తీసుకుందామని చెప్పేసి కోర్టులో విడాకులు అప్లై చేసింది. సో ఆ తర్వాత అతను లేదు నేను మారిపోయాను, ఇకపైన మంచిగా ఉంటానని చెప్పేసి ఆ అమ్మాయికి నచ్చి చెప్పి ఆ అమ్మాయి కూడా సరే జీవితం అతనితో మార్పు వస్తుందని చెప్పేసి ఆశపడి అతనితో ఆ అమ్మాయి కాంప్రమైజ్ అయ్యి వెళ్ళడం జరిగింది. అతను గుడికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి దారిలోనే ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగిందండి. సో భార్య అందం కనిపిస్తామని చెప్పేసి చంపే ఇలాంటి ఉన్మాదులు కూడా ఉన్నారండి. సో ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే కోయిట్లో 1 గ్రాము 22.41 ఫిల్స్ అండి. ఇది మలబార్ గోల్డ్ లో ఉంది. సో ఒక్కొక్క అంగిట్లో అయితే కొద్దిగా వేరియేషన్ ఉండొచ్చు. అదే పనిగా అయితే ఎక్స్చేంజ్ రేట్ 1 దినారు 274 రూపాయలు ఉందండి. అది మన అల్ముల్లా ఎక్స్చేంజ్ లో. సో వేరే ఎక్స్చేంజ్ లో అయితే కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు అనమాట. సో అదే అండి ఈ రోజు కోయిట్ ఇండియా సమాచారము. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.